భగవద్బంధువులారా నమస్తే. సర్వేశ్వరుడు యొక్క స్వరూప స్వభావాలను, కరుణా అనుగ్రహాలను బ్రహ్మదేవుడు ఇంకా ఇలా స్తుతిస్తున్నాడు. ఓ పద్మాక్ష, భక్తవత్సల, సర్వేశ్వర, పురుషోత్తమ, శరణాగత రక్షక, విశ్వాత్మకుడ, కళ్యాణ గుణరత్నాకర, సకలలోకేశ్వర కృష్ణ, నీ స్వరూప స్వభావాలను జ్ఞానులైన బ్రహ్మవేత్తలే తెలుసుకోగలరు, కానీ కేవలం మనోవాకాయ కర్మలచే చూడలేము. నీవే అన్నీ తెలిసిన వాడివి, సర్వదర్శివి, లోకానికి ప్రభుడవు నీవే. అపరాధినైన నన్ను దయచూడు, నేను వెళ్ళి వస్తాను అని స్తుతించి కృష్ణునికి 3 ప్రదక్షిణలు చేసి పాదాలకు నమస్కరించి సెలవు తీసుకుని బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. తను దాచిన గోపాలులను, దూడలను ఇసుక దిబ్బల దగ్గరకు చేర్చాడు బ్రహ్మ. ఆ గోపాలురు కూడా విష్ణుమాయ చేత తాము 1 సంవత్సర కాలం దాగి ఉన్నామనే సంగతి మర్చిపోయారు. అందరూ కలిసి మంద చేరుకొని ఆనందించారు. ఈ కథనంతా చెప్పిన సుఖమహర్షి పరీక్షితుతో ఇలా అన్నాడు. శ్రీపతి పదమను నావను బ్రాపించి భవాబ్ది వత్స పదముగ ధీరుల్ రూపించి దాటి చేరుదురు. ఆపత్పదరహితులగుచు అమృత పదమున్ ఓ పరీక్షిన్ మహారాజా, విష్ణుమూర్తి పదము అనే పడవను ఆశ్రయించిన సుజ్ఞానులు ఒక చిన్న ఆవుదోడ అంగవేసి దాటినట్లు ఈ భవసాగరాన్ని దాటి ఏ ఆపదలు లేనివారై మోక్ష పదాన్ని చేరుకుంటారు. అఘుని జంపి కృష్ణుడు ఆప్తులు దానును జల్ది గుడిచి జలజ సంభవునకు చిద్విలాసమైన చెలువు చూపిన కథ చదువు అవినిన కోర్క సంభవించు. శ్రీకృష్ణుడు అఘాసురుని సంహరించడం, తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన గోపబాలులతో కలిసి చల్లులారగించడం, పద్మసంభవుడైన బ్రహ్మకు తన లీలలను చూపించడం అనే వృత్తాంతాన్ని చదివిన వారికి, వినిన వారికి ధార్మికమైన సమస్త కోరికలు నెరవేరుతాయి అని ఫలశ్రుతిని చెప్పాడు సుఖమహర్షి. భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే. పోస్ట్ చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.